హలో వియర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిడికస్ CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మైగ్రేన్. అందరూ ఏమనుకుంటారంటే చాలా హెడేక్ వస్తేనే మైగ్రేన్ అనుకుంటారు. అసలు మైగ్రేన్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది సార్ మనకి? సో మైగ్రేన్ అనేది ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ హెడేక్ అండి. దీన్ని ప్రైమరీ హెడేక్ అంటాం. అంటే ఏ ప్రైమరీ కాజ్ లేకుండా, అంటే హెడేక్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. కొంతమంది బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా, క్యాన్సర్స్ ఉన్నా, లేకపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తాయి. ఎటువంటి రీజన్ లేకుండా హెడేక్ వస్తే దాన్ని ఏమంటారంటే మైగ్రేన్ అంటారు. చాలామంది అనుకునేది ఏంటంటే ఒక సైడ్ వస్తేనే మైగ్రేన్, లెఫ్ట్ సైడ్ వస్తే మైగ్రేన్, లేకపోతే రైట్ సైడ్ వస్తేనే మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ అనేది సో బేసిక్గా ఏంటంటే లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ అని వస్తే కాదు. సో 100 మందిలో మైగ్రేన్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వీళ్ళలో 60 మెంబర్స్కి వన్ సైడెడ్ ఉంటుంది అనమాట. ఇంకా 40 మెంబర్స్కి ఏంటంటే బోత్ సైడెడ్ హెడేక్ ఉంటుంది అనమాట. సో మైగ్రేన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, సో దీనికి కొన్ని ఫేజెస్ ఉంటాయన్నమాట. ప్రోడ్రోమల్ ఫేజు, లేకపోతే ఆరా ఫేజు, అదేవిధంగా హెడేక్ ఫేజు, పోస్ట్డ్రోమల్ ఫేజ్ అని 4 ఫేజెస్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మైగ్రేన్ వల్ల మెయిన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే, ఇది డెత్ కాజ్ చేయదు, లేకపోతే సీరియస్ ఇల్నెస్ కాదు. దీంట్లో మనం చూసేది మెయిన్గా ఏంటంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఇంటర్ఫియర్ చేస్తుంది. డే టు డే యాక్టివిటీస్ ఏంటి, చాలామంది మన దగ్గరకు వచ్చే సాఫ్ట్వేర్ విమెన్ ఎందుకు వస్తారంటే, సార్ నాతో ఉన్న వాళ్ళందరూ కెరియర్లో ఎక్కడికో వెళ్ళారు, నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ప్రతి ఒక్క దానికి మైగ్రేన్ వస్తుంది, మీరేమన్నా హెల్ప్ చేయగలరా? సో లేకపోతే ఇంట్లో విమెన్ ఉన్నారనుకోండి, వంట చేస్తే వాళ్ళు, లేకపోతే హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చెప్తారంటే, సార్ మా పిల్లలు మేము సరిగా చూసుకోలేకపోతున్నాము, చాలా హెడేక్ ఉంది, చాలా వీక్నెస్ ఉంది. సో ఇవన్నీ చెప్తుంటారనమాట. సో ఇది చాలామంది ఫేస్ చేసే ఇష్యూ. దీంట్లో జరిగేది ఏంటి అంటే, మీకు హెడేక్ వచ్చిందని మీరు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే దీన్నే కార్పొరేట్ హాస్పిటల్ అంటారు, లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గరికి పోవడము. దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, దీన్నే అలోపతిక్ మెడిసిన్ అంటారు, కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే మీకు హెడేక్ వస్తుంది, హెడేక్ వచ్చిన వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ వేసుకున్న వెంటనే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అనమాట. అట్లా వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే సంవత్సరాల తరబడి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ మెయిన్ మైగ్రేన్ కంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువైపోతాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, వీళ్ళకి పెయిన్ కిల్లర్స్ వల్ల స్టమక్ ప్రాబ్లమ్స్ రావడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, లివర్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. దీంతోపాటు పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదన్నమాట. సో పెయిన్ వస్తుంది, తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇదే జీవితాంతం. ఇది ఒక పాలియేటివ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది తప్పితే కంప్లీట్ క్యూర్ కానీ కంప్లీట్గా ఆ డిస్కంఫర్ట్ నుంచి వీళ్ళు బయటికి రారనమాట. అదే హోమియోపతిలో వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మీరు ఏంటంటే ఈ హెడేక్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవచ్చు, హెడేక్ ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు, హెడేక్ డ్యూరేషన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా కేసెస్లో మనము కంప్లీట్గా క్యూర్ చేసుకొని మళ్ళీ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. అంత ఇంపార్టెన్స్ ఉంది మైగ్రేన్లో హోమియోపతి కోసం. ఇప్పుడు మన ఇండియన్ పేరెంట్స్ ఎక్కువ ఫోన్ చూడడం వల్ల నీకు హెడేక్ వస్తుంది, అందుకనే నీకు ఈ మైగ్రేన్ వచ్చింది అంటారు. సో ఈ మైగ్రేన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? సో మైగ్రేన్కి మనకు సర్టెన్ సిమ్టమ్స్ ఉంటాయండి. సో మైగ్రేన్లో మనం ఫస్ట్ చూసే సిమ్టమ్ ఏంటంటే హెడేక్ రావడం, నాజియా రావడం, అంటే వామిటింగ్ వచ్చినట్లు ఉండడము, కళ్ళు తిరగడము, నెక్ పెయిన్ రావడము. అదేవిధంగా మనకు ప్రీడ్రోమల్ ఫేజ్, ఆరా ఫేజ్, పోస్ట్డ్రోమల్ ఫేజ్ అనే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట. సో మనకు వీళ్ళు ఏం చెప్తారంటే, సార్ నాకు హెడేక్ వస్తుందంటే ఒక 2-3 రోజుల ముందే తెలిసిపోతుంది. ఈ ఆరా ఫేజ్ అంటాం అన్నమాట. ఆరా ఫేజ్ అంటే సో కళ్ళ ముందు కొన్ని లైట్స్ ఫ్లిక్కరింగ్ అయినట్లు కావడము, వామిటింగ్ రావడము, నాజియా రావడము, ఇవన్నీ చూసి ఈ హెడేక్ని ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళకి ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది, అంటే ఎక్కువ లైట్ని చూడలేరు, ఎక్కువ సౌండ్ని వినలేరు. ఒక్కసారి ఈ హెడేక్ వచ్చి తగ్గిన తర్వాత సో చాలా డిప్రెస్డ్ మూడ్లోకి వెళ్ళడము, చాలా వీక్నెస్ రావడము, ఈ సిమ్టమ్స్ అన్ని బట్టి మనము దాన్ని ఈజీగా మైగ్రేన్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈ మైగ్రేన్కి ఎటువంటి కాజెస్ ఉంటాయి సార్ మనకి? ఈ మైగ్రేన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 34% మనకు మెయిన్గా జెనెటిక్ కాజ్ అనమాట. ఈ జెనెటిక్ కాజ్ అంటే మీ తల్లిదండ్రులకో లేకపోతే మీ సిబ్లింగ్స్కో ఎవరికన్నా ఉంటే మీకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మైగ్రేన్. 51% కొత్తగా వస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు మైగ్రేన్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ హార్మోనల్ చేంజెస్ కానీ, మీ బాడీలో ఏదైనా హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల,
లేకపోతే ఎక్కువ ఎన్వైర్న్మెంట్లో స్మెల్స్ రావడం వల్ల, స్ట్రాంగ్ స్మెల్స్, లేకపోతే స్ట్రాంగ్ లైట్, స్ట్రాంగ్ సౌండ్, అదేవిధంగా కొంచెం సైకలాజికల్ స్ట్రెస్, ఎమోషన్స్ రావడం వల్ల, సాడ్నెస్ రావడం వల్ల, డిప్రెషన్ రావడం వల్ల, వీటి వల్ల కూడా వస్తుంది. ఒక్కొక్కసారి స్లీప్ డిస్టర్బెన్సెస్, సరిగా నిద్రపోకపోవడం వల్ల వస్తుంది. కొన్ని ఫుడ్ మెటీరియల్స్ అన్నమాట, ఎస్పెషల్లీ మనము మోనోసోడియం గ్లూటమేట్ అంటాము, అంటే ఎంఎస్జీ అంటారు, లేకపోతే దీన్ని టేస్టింగ్ సాల్ట్ అంటారు, అజ్నామోటో అంటారు. ఇది కూడా కొంతమందికి కాజ్ చేస్తుంది. అదేవిధంగా కొంతమందికి ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు, దానివల్ల కూడా వస్తుంది. కొంతమంది అండర్ ఎక్సర్సైజ్, సరిగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయరు, దానివల్ల కూడా వస్తుంది. కొంతమందికి ఆకలి వల్ల వస్తుంది, కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంది. సో ఈ మైగ్రేన్ రావడానికి చాలా రీజన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయొచ్చు. హోమియోపతిలో మనకి ట్రీట్మెంట్ ఉంటుందా? హోమియోపతి వల్ల క్యూర్ అవుతుందంటారా సార్ ఈ మైగ్రేన్ అనే డిసీజ్? సో ఈ మైగ్రేన్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 99% ఆఫ్ ది పీపుల్కి మనము చాలా సక్సెస్ రేట్ 99% ఉంటుంది. అంటే ఏంటంటే మన దగ్గర 100 మంది పేషెంట్స్ వస్తే 99%కి ఈ తగ్గుతుంది అన్నట్టు, అంత సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇనీషియల్గా ఏమవుతుందంటే మీ హెడేక్ డ్యూరేషన్ తగ్గిపోతుంది. ముందు 4 గంటలు 5 గంటలు ఉంది ఉన్న హెడేకు స్లోగా మీకు ఈ డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఇంటెన్సిటీ తగ్గుతుంది. మీకు చాలా సివియర్ హెడేక్ వచ్చేది, ఇంటెన్సిటీ అనేది చాలా తగ్గుతుంది అనమాట. సో ఫ్రీక్వెన్సీ మీకు ఎవ్రీ మంత్లీ వచ్చేదో లేకపోతే వీక్లీ వచ్చేదో జరిగేది ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా వచ్చిన హెడేక్ మళ్ళీ కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా ఈ హెడేక్ని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. హోమియోపతి ప్రివెంటివ్గా యూజ్ అవుతుంది, క్యూర్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ అన్నీ తగ్గించుకోవచ్చు అన్నమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది మైగ్రేన్లో, ఈ హోమియోపతికి మైగ్రేన్లో. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు మైగ్రేన్ అంటే హెడేక్ అన్నారు కదా. సో హెడేక్ అంటే కొంతమంది డాక్టర్స్ కూడా చూపించుకుంటే నాకు హెడేక్ వస్తుంది, మేబీ సైట్ వచ్చిందేమో అందుకే హెడేక్ వచ్చింది. ఈ హై సైట్ అండ్ మైగ్రేన్ రెండు ఒకటేనా? దానివల్ల వస్తుంది అంటారా? సో హెడేక్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. దాంట్లో ఒకటి మనము మయోపియా, హైపర్మెట్రోఫియా అంటాం. ఇది ఒక రీజన్ అంతే. ఈ హైపర్మెట్రోఫియా, మయోపియా అనేది ఐకి సంబంధించిన డిసీజ్. దీనివల్ల యాజ్ ఎ సిమ్టమ్ హెడేక్ వస్తుంది తప్పితే సో ఇది ప్రైమరీ హెడేక్ కాదనమాట. ఆ టైంలో మైగ్రేన్ హెడేక్ వేరు అంటారు. మైగ్రేన్ హెడేక్ వేరు. సో మైగ్రేన్ హెడేక్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా మనకు బ్రెయిన్లో ఆర్టరీస్ అని ఉంటాయన్నమాట. బ్రెయిన్ కూడా మన బాడీలో ఒక పార్ట్. సో బ్రెయిన్లో ఏమవుతుందంటే మన ఏ పార్ట్కైనా ఆర్టరీ సప్లై అవుతుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్ కూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది. ఈ ఆర్టరీస్ అనేవి నార్మల్ ప్యూర్ బ్లడ్ అంటాం, లేకపోతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ మన బ్రెయిన్కి అందిస్తాయన్నమాట. ఇవి ఎంత సైజులో ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఈ మైగ్రేన్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఈ ఆర్టరీస్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. సో పెద్ద ఎన్లార్జ్ అవుతాయి అనమాట. ఎన్లార్జ్ అయినప్పుడు వీళ్ళకి మైగ్రేన్గా వస్తుంది అనమాట. ఇది ఒక థియరీ. సో ఇది ఆర్టరీస్ మెయిన్గా ఎన్లార్జ్ అయినప్పుడు ఈ మైగ్రేన్ వస్తుంది అనమాట. ఇప్పుడు మైగ్రేన్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? సో మైగ్రేన్ ఉన్న వాళ్ళ ఏంటంటే మెయిన్గా వీళ్ళు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయాలి. మనం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమేమి చెప్పుకున్నాము? సో ఎక్కువ లైట్ కళ్ళల్లో పడితే కొంతమందికి వస్తుంది, వాళ్ళు అది అవాయిడ్ చేయాలి. కొంతమందికి సౌండ్స్ వల్ల వస్తుంది, కొంతమందికి స్ట్రాంగ్ స్మెల్స్ వల్ల వస్తుంది, కొంతమందికి చైనీస్ ఫుడ్ తింటే వస్తుంది, కొంతమందికి డిప్రెషన్ వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది. సో ఏవైతే మీకు ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి సో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మైగ్రేన్. చూసారు కదా, మైగ్రేన్ ఉన్న డిసీజ్ వాళ్ళకి ఎలాంటి క్యూర్ చేయాలో హోమియోపతిలో మన సార్ ఈరోజు చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.